గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వంశీ. మనం ఈరోజు టాపిక్లో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ ఇంటర్మీడియట్ 10th కూడా మీరు నేర్చుకుని ఉంటారు ఈ టాపిక్. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ డిస్కస్ చేయాలి. దానికోసం కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని బేసిక్ టాపిక్ నేను తీసుకుంటున్నాను. అసలు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూద్దాం. Electric potential at a point in which electric field is defined as the work done by an external agent in carrying a unit positive test charge from infinity to the point against the electric force of the field. అంటే చూద్దాం. అసలు ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఉందండి. ఒక యూనిట్ పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి మనం తీసుకొచ్చి ఒక పాయింట్ ఛార్జ్ దగ్గరికి, దాని సమీపంలో కానీ తీసుకురావడానికి పట్టే పని, ఏదైతే పని చేస్తామో ఆ పనిని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. అది ఏంటి, ఎలా ఉంది నెక్స్ట్ చూద్దాం. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళతో మాట్లాడుకోవడం. ఓకే, విద్యుత్ పొటెన్షియల్ అంటే ఏంటి? ప్రమాణ ధన విద్యుదావేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రాన్ని ఎదిరిస్తూ ఒక బిందువు వద్దకు తీసుకురావడానికి మనం ఎంత పని అయితే చేస్తామో అదే ఆ బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అంటారు. ఇంతకీ ఏంటి? ఫర్ సపోజ్ నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటాను. చేద్దాం. ఒక ఛార్జ్, ఇది మొత్తం ఒక ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాగా. ఈ ఛార్జ్ ఉంది అంటే ఏంటి? ఈ ఛార్జ్ చుట్టూ కొంత ఫీల్డ్ ఉంటుంది. ఓకేనా? ఫీల్డ్, ఈ ఫీల్డ్కి దూరంలో ఫర్ సపోజ్ ఎక్కడో ఇన్ఫినిటీ అందాం, ఇది ఇన్ఫినిటీ ప్లేస్ అందాం. ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి ఒక టెస్ట్ ఛార్జ్ని మనం ఈ ఫీల్డ్ లోపల ఏదైనా ఒక పాయింట్ దగ్గర తీసుకురావచ్చు. అది ఎక్కడైనా పర్లేదు, మీ ఇష్టం. ఫర్ సపోజ్ ఈ పాయింట్ అనుకుందాం. ఈ పాయింట్ దగ్గరికి ఎక్కడో ఇన్ఫినిటీ నుంచి ఒక యూనిట్ ధనావేశాన్ని తీసుకురావాలి, యూనిట్ పాజిటివ్ ఛార్జ్. సో నేను ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకుంటాను. 1 యూనిట్, అది 1 అని పెట్టుకోవచ్చు. సింపుల్గా Q0 అనుకుంటున్నా. గుర్తుంది కదా, అర్థమవుతుంది కదండి. ఇది పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే దాని చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? క్షేత్రం యొక్క బలరేఖలు, విద్యుత్ బలరేఖలు అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఫీల్డ్ ఎటువైపు ఉన్నట్టు? ఎలక్ట్రికల్ ఫీల్డ్ తీసుకుంటే ఈ డైరెక్షన్లో ఉన్నట్టు. మీకు ఒక విషయం తెలుసు, ఎలక్ట్రికల్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? F/Q. సో ఎఫ్ అంటే మనం ఎలా రాయొచ్చు? ఈక్యూగా రాయొచ్చు, ఆర్ QE, ఏదైనా ఒకటే. సో ఒక ఛార్జ్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది, అదే ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంది అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే ఆ ఫీల్డ్లోకి మనం ఏదైనా ఒక ఆవేశాన్ని పెట్టినట్టయితే దాని మీద ఫోర్స్ అనేది ఏర్పడుతుంది, ప్రయోగించబడుతుంది. సో ఇన్ఫినిటీ నుంచి ఒక యూనిట్ ఛార్జ్ని అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకురావడం చాలా ఈజీ, కాకపోతే దీని ఫీల్డ్లోకి తీసుకురావాలంటే కష్టమవుతుంది. ఎందుకు? ఇక్కడ కొంత ఫోర్స్ అనేది అప్లై అవుతుంటుంది ఈ ఛార్జ్ వల్ల. ఈ ఛార్జ్ ఉన్న ఏరియా అంతా కొంత ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ ఫోర్స్కి ఎగెయినెస్ట్గా మనం వ్యతిరేకిస్తూ ఈ సర్కిల్ లోపల నుంచి ఇక్కడికి తీసుకురావాలన్నమాట, ఈ ఫీల్డ్లోకి. ఇలా తీసుకురావాలంటే దేన్నైనా వ్యతిరేకిస్తూ తీసుకొచ్చామంటే ఏంటి? కొంత పని చేయాలి. ఆ పని ఏదైతే చేస్తామో ఆ పనినే మనం విద్యుత్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా? క్లియర్ అనుకుంటున్నాను. రైట్. అయితే మనకి జనరల్గా ప్లస్ ఛార్జ్ ఉండి ఏదైనా ఒక పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అని అన్నారనుకోండి, దానికి ఫార్ములా ఏంటి? V = 1/4πε0 Q/r². Q/r, డిస్టెన్స్ r కదా, సారీ, Q/r. ఇది ఏంటి, ఎలా ఏంటి అనేది మనం చెప్దాం. మనకి 3 రిలేషన్స్ ఉంటాయి, అవి బేసిక్ ఇంపార్టెంట్ రిలేషన్స్. కులుంబ్స్ లా నుంచి మనకి తెలిసిందేంటి? 1/4πε0 Q1 Q2/r². 2 స్టేషనరీ ఛార్జెస్ ఉంది. ఆ 2 ఛార్జెస్ కొంత దూరంలో సెపరేట్ చేయబడితే ఆ రెండింటి మీద అప్లై అయ్యే ఫోర్స్, అది అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వచ్చు, రిపల్సివ్ ఫోర్స్ అవ్వచ్చు. దానికి ఫార్ములా మనకి తెలుసు. అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? F/Q. ఈ విధంగా తీసుకుంటే అప్పుడు దీని ఫార్ములా ఏమవుద్ది? 1/4πε0
Q/R² అవుతుంది. సిమిలర్లీ పొటెన్షియల్ అంటే ఏంటంటే Q/R అంతే. మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫోర్స్ అనేటప్పుడు 2 ఛార్జెస్ R² వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఒక ఛార్జ్ పోతుంది. పొటెన్షియల్ వచ్చేటప్పుడు ఒక డిస్టెన్స్ కూడా పోతుంది. ఈ బేసిక్ రిలేషన్స్, ఈ 3 రిలేషన్స్ మీకు ఎప్పటికప్పుడు గుర్తుండాలండి. వీటి మీద ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు మనకు బాగా హెల్ప్ అవుతుంది. రైట్. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటే క్లియర్ కదా. ఎక్కడో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ఒక ఛార్జ్ని మనం ఏదైనా ఒక ఛార్జ్ యొక్క ఫీల్డ్లో ఎక్స్టర్నల్ ఛార్జ్ని తీసుకొచ్చి ఆ ఫీల్డ్లో పెట్టడానికి చేసే పనిని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా, క్లియర్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ టాపిక్. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ వర్క్ డన్ ఇన్ టేకింగ్ ఏ టెస్ట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు ద magnitude of test charge is defined as the electric potential difference. సింపుల్ థింగ్. మనం ఒక ఛార్జ్ని యాజ్ యూజువల్గా తీసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద రేషియో. దేనికి రేషియో? వర్క్ డన్. ఏదైతే వర్క్ చేస్తామో వర్క్, అది ఎక్కడ వర్క్ చేస్తామంట, టెస్ట్ ఛార్జ్ని. ఏదైతే ఇందాక పొటెన్షియల్లో మనం ఒక ఛార్జ్ని తీసుకొచ్చాం కదా, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అన్నాం. ఈ ఛార్జ్ని ఇదే ఫీల్డ్లో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ చేయాలంట. అలా మూవ్ చేయడానికి చేసే పని బై ఆ టెస్ట్ ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్, దాని యొక్క రేషియోనే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ నేను ఒక ఒక ఫీల్డ్ తీసుకుంటాను. ఒక షీట్ అనుకుందాం. ఒక షీట్లో ఈ షీట్ అంతా ఏంటి, ఛార్జ్తో, పాజిటివ్ ఛార్జ్తో ఫిల్అప్ అయిపోయింది అనుకుందాం. ఇదంతా ఒక క్యూ అనే పాజిటివ్ ఛార్జ్తో నిండుంది అనుకుందాం. స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూ, యువర్ విష్. కొన్ని బుక్స్లో క్యాపిటల్ క్యూ తీసుకుంటారు, కొన్ని బుక్స్లో స్మాల్ క్యూ. క్యూ అనే ఛార్జ్తో ఫిల్ అయ్యింది అంటే ఈ షీట్ అంతా ఏంటండి, పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఫీల్డ్ లైన్స్ ఎటువైపు ఉంటాయి, అవుట్వర్డ్ సైడ్ ఇలా బయటకు వస్తున్నాయి అనుకుందాం. ఓకేనా, ఇలా వెళ్తుంది ఒక షీట్లో, ఇలా ఈ ఏరియాలో. అంటే ఇదంతా ఫీల్డ్ అనుకుందాం 3 డైమెన్షనల్లో. ఇలా ఉంది. ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక యూనిట్ ఛార్జ్ని అయితే తీసుకొచ్చేసాము, ప్లస్ Q0. ఈ యూనిట్ ఛార్జ్ ఎక్కడి నుండి తీసుకొచ్చాం, ప్లస్ ఇన్ఫినిటీ, ఎక్కడి నుంచో ఇన్ఫినిటీ నుండి తీసుకొచ్చాము. దీన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇదే ఫీల్డ్లో మనం ఏవైనా 2 పాయింట్స్ తీసుకుందాం. ఈ సమ్ పాయింట్ ఏ అందాం, పాయింట్ బి అందాం. పాయింట్ ఏ దగ్గర ఉండే పొటెన్షియల్ VA అనుకుంటే పాయింట్ బి దగ్గర ఉండే పొటెన్షియల్ VB. మనకు తెలియదు ఆ పొటెన్షియల్ ఎంత ఉంటుందో, బట్ డిఫరెంట్ పొటెన్షియల్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ని మనం ఇది ఒక లైన్గా తీసుకుంటే VB పాయింట్ నుంచి ఇక్కడికి ఫస్ట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఉందనుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ పాయింట్ P దగ్గర ఉందనుకుందాం, ఈ ఆవేశం. ఇప్పుడు ఈ ఛార్జ్ని ఇక్కడ నుంచి VAకి మూవ్ చేయడానికి, అంటే కదపడానికి, జరపడానికి, ఇలా ఇదే ఛార్జ్ అనుకుంటే ఇక్కడ నుంచి పక్కకి, ఇదే టెస్ట్ ఛార్జ్ అనుకుందాం. ఇది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి మనం కొంత పని చేయాలి కదా, ఆ పనినే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అయితే సో B అనే పాయింట్ దగ్గర ఛార్జ్ ఉంటే B అనే పాయింట్ నుంచి A అనే పాయింట్ దగ్గరికి మూవ్ చేయడానికి మనం చేసే పనినే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. తెలుగు మీడియం వల్ల అయితే ఒక విద్యుదావేశాన్ని B అనే బిందువు నుంచి ఏ అనే బిందువుకి అదే విద్యుత్ క్షేత్రంలో వ్యతిరేక దిశలో జరపడానికి మనం కొంత పని చేయాల్సి వస్తుంది. ఆ పని కోసం మనం ఏంటంటే Q0 అనే శోధన విద్యుదావేశాన్ని తీసుకుంటాం, దాన్ని జరుపుతాం. అలా జరిపేటప్పుడు అక్కడ చేసే పని ఏమవుతుంది, WBA అవుతుంది, వర్క్. అలా చేసే వర్క్ WBA అయితే ఆ వర్క్ గల రేషియో, నిష్పత్తిని, ఆ ఆవేశానికి, ఏదైతే ధనావేశం మనం తీసుకుంటాం ఆవేశానికి, ఆ వర్క్కి, పనికి బట్ మధ్య ఉండే నిష్పత్తినే మనం విద్యుత్ క్షేత్ర పొటెన్షియల్ భేదం అంటాం, విద్యుత్ పొటెన్షియల్ భేదం అంటాం. ఓకేనా. సో ఇదేంటండి, VA మైనస్ VB. సో VA మైనస్ VB ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ చేసే పని, మొత్తం పని అంతా సమ్ WAB ఆర్ BA అందాం, B అందాం. ఓకే, ఏదైనా ఓకే, W పని అందాం సింపుల్గా. ఎందుకు, అక్కడ తీసుకునే ఛార్జ్ మనం ఏంటి, Q0 అనమాట. ఇదే పొటెన్షియల్.
డిఫరెన్స్కి ఫార్ములా. అయితే మనం ఏదైతే ఫీల్డ్ తీసుకుంటాం, ఫర్ సపోజ్ మనం తీసుకునే ఆ పాయింట్ బి అనేది ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసే, అదే విద్యుదావేశాలని నుంచి ప్రొడ్యూస్ చేసే బలాన్ని నుంచి ఇన్ఫినిటీ దూరంలో ఉందనుకుందాం. ఫర్ సపోజ్ విఏ పాయింట్ అనేది విద్యుత్ క్షేత్రం దగ్గరలో ఉందనుకుంటే, విబి అనేది దీని నుంచి ఇన్ఫినిటీ దగ్గరలో ఉందనుకుంటే, ఒకవేళ ఆ బి అనే పాయింట్, అప్పుడు విబి పొటెన్షియల్ ఏమవుతుంది, 0కి సమానం అవుతుంది అనమాట. విద్యుత్ క్షేత్రాన్ని ప్రభావితం, అది ప్రొడ్యూస్ చేసే ఆవేశాలు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఆ ఛార్జెస్ నుంచి బి అనే పాయింట్ చాలా దూరంలో ఉందనుకుందాం. ఆ చాలా దూరం అనేది ఇన్ఫినిటీ దగ్గరలో ఉందనుకుంటే, అప్పుడు విబి, అది ఏదైతే పాయింట్ బి ఉందో ఆ పాయింట్ దగ్గర ఉండే పొటెన్షియల్ విబి అనేది 0కి సమానం అవుతుంది. అలా తీసుకుంటే మనకేంటి, విఏ అనేది W/Q0. ఈ విఏని మనం సింపుల్గా వి అనే పొటెన్షియల్గా రాసుకుంటాం. V = W/Q0. ఇదే పొటెన్షియల్కి ఫార్ములా అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి యూనిట్స్ ఒకసారి చూద్దాం. పొటెన్షియల్కి యూనిట్స్ ఏంటి, మనకి వాల్ట్స్, 1 వాల్ట్. వర్క్ అంటే ఏంటి, జౌల్స్, అందరికీ తెలుసు. వర్క్ జౌల్స్, 1 జౌల్, జౌల్. ఛార్జ్ అంటే ఏంటి, కూలుమ్స్, 1 కూలుమ్ అన్న, 1 కూలుమ్. సో మనం సింపుల్గా ఎలా చేస్తాం, ఒక వాల్ట్, 1 వాల్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద difference in potential between the points, so that 1 joule of work is done in carrying 1 coulomb of positive charge from one point to another point. సింపుల్గా ఏంటంటే, మనం తెలుగు మీడియంలో చూస్తే ఒక కులుం విద్యుదావేశాన్ని మనం విద్యుత్ క్షేత్రంలో ఒక బిందువు నుంచి మరొక బిందువుకి, విద్యుత్ క్షేత్ర దిశకి, ఈ దిశ ఏదైతే ఫోర్స్ ఇక్కడ అప్లై అవుతుందో F=EQ, ఈ దిశ, ఈ డైరెక్షన్కి వ్యతిరేకంగా చేస్తున్నాం. యాక్చువల్లీ ఇటు సైడ్ బలం అప్లై అవుతుంది, మనం ఎగైనెస్ట్కి ఇటు నుంచి ఇటు తీసుకెళ్తున్నాం, దానికి వ్యతిరేక దిశలో తీసుకెళ్తున్నాం. ఇలా ఫోర్స్ అప్లై అవుతుంటే ఇలా వ్యతిరేక దిశలో తీసుకెళ్తున్నాం కాబట్టి కొంత పని చేయాల్సి వస్తుంది. ఆ పని ఏదైతే ఉందో దాన్ని 1 జౌల్ అంటాం. ఓకేనా. అయితే ఆ బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం 1 వోల్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో యూనిట్స్ అంటే 1 వోల్ట్, పొటెన్షియల్కి యూనిట్స్ వోల్ట్, వర్క్కి జౌల్స్, ఛార్జ్కి కూలుమ్స్ అనమాట. వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్/కూలుమ్.